ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రసవత్రంగా మారుతోంది అక్కడి రాజకీయం. మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ లో ఫైనల్ గా అక్కడ నెగ్గేదెవరు, తగ్గేదెవరు? తెలంగాణకు మహారాష్ట్ర బార్డర్లో ఉన్న నియోజకవర్గం జహీరాబాద్. 2008లో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. 14,45,000 పైచిలుకు ఓట్లున్న జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి 2009లో తొలిసారి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్ జహీరాబాద్ తొలి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్. ఈ ఇద్దరు నాయకులు మరోసారి తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్ జహీరాబాద్ మీ సవాల్ అంటుంటే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బాద్షా ఎవరు, ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్ గడిచిన 10 ఏళ్లలో పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదన్న ప్రచారం బలంగానే ఉంది. బీబీ పాటిల్ 2 సార్లు బీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. బీబీ పాటిల్ వ్యాపారవేత్త. ఈ 10 ఏళ్లలో ఆయన ఎప్పుడూ జహీరాబాద్ ప్రజలకు అందుబాటులో లేరన్న వాదన వినిపిస్తోంది. ఎంపీగా నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదంటున్నారు. ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. దేశంలో మోదీ హవా నడుస్తోందన్న నమ్మకంతోనే బీబీ పాటిల్ బీజేపీలో చేరారన్న చర్చ నడుస్తోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పార్టీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న వారికి కాదని బీబీ పాటిల్ కి టికెట్ ఇవ్వడంపై కమలం పార్టీ క్యాడర్ కూడా కొంత నిరాశగానే ఉందంటున్నారు. నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా బీబీ పాటిల్ ని అభ్యర్థిగా ప్రకటించడంపై కొంత అసంతృప్తితోనే ఉన్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రజలకు చేసిందేమీ లేకపోవడం, మరోవైపు బీబీ పాటిల్ కి తెలుగు భాష కూడా అంతగా రాకపోవడంతో ఈసారి ఆయనకు కొంత గడ్డుకాలమని చెబుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో లింగాయతుల ప్రభావం ఉంటుంది. బీబీ పాటిల్ కూడా ఆ సామాజిక వర్గ నాయకుడే. అయితే కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కి నియోజకవర్గంలో మంచి పేరుంది. షెట్కార్ ఎంపీగా ఉన్న 2009 నుంచి 2014 దాకా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ షెట్కార్ అభివృద్ధి చేశారన్న పేరుంది. షెట్కార్ కూడా లింగాయత్ వర్గమే. పైగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం షెట్కార్ కి కలిసి వచ్చే అంశం. బీబీ పాటిల్ ఇప్పటికే 2 సార్లు ఎంపీగా ఉండడంతో ఆయన మీద సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అది బీజేపీ అభ్యర్థికి మైనస్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జుక్కల్ నియోజకవర్గం మీదుగా వెళ్లింది. మరోవైపు జుక్కల్, ఎల్లారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది కూడా ఆ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు కలిసొస్తుందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో షెట్కార్ ఓడిపోయారు. ఈసారి ఆయనకు అన్ని కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ బరిలో ఉన్నారు. ఆయన మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అనిల్ కుమార్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గాలి కూడా గట్టి పోటీనే ఇస్తున్నారంటున్నారు. బీసీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లు ఆయనకు కలిసొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తున్న జహీరాబాద్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరి జహీరాబాద్ బాద్షా ఎవరవుతారో చూడాలి మరి.